దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరంభములు, నూతన సృష్టి, నూతన ఆత్మ, నూతన ఆరంభములను గురించి ప్రభు సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుడు చేసినటువంటి వాగ్దానములు, దేవుడు అనుదినము నూతనముగా మన కొరకు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి అనుదినము ఆ కృపను అనుగ్రహించే దేవుడు, నూతనమైన కృపను మనకు అనుగ్రహించే దేవుడు క్రీస్తు ప్రభుల వారి యందు మనలను నూతన సృష్టిగా చూడాలనుకుంటూ ఉన్నాడు. చూద్దాం పిల్లరా, కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట వలన అందరి కొరకు మృతి నొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలుకొనిచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేసెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, హీ ఈజ్ ఎ న్యూ క్రియేచర్. హల్లెలూయా. ఇఫ్ ఎనీ man be in Christ, he is a new creation. Hallelujah. మరి దేవుడు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు అంటే, ప్రియులారా, ఇదిగో ఈ లోకమంతా మరి దేవుని మాటలను అంగీకరించక, దేవుని చిత్తానికి లోబడక, మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ పాపములో, అవిధేయతలో, తిరుగుబాటులో ఉన్నప్పుడు మరి ఈ లోకమంతటిని నూతన సృష్టిగా చేయడానికి దేవుడు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించాడు. మరి సృష్టిని మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు అదంతయు మరి దేవునికి ఇష్టమైనదిగా, మంచిదిగా దేవుడు చూచాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో మరి దేవుడు చేసినటువంటి సృష్టినంతటిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో మనందరికీ మరి పరిచయం ఉన్నటువంటి మాటలు, మరి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆ తర్వాత దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికినప్పుడు మరి ఆ ప్రకారం జరిగింది. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. ఉదయము అస్తమయము కాగా రెండవ దినమైంది. మరి దేవుడు ఆకాశం కింద ఉన్న జలములు ఒక్కచోట కూర్చబడి నేలగా కనబడుగాక అని పలికినప్పుడు ఆ ప్రకారమైంది. దాని ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. భూమి, ఆకాశము అది మంచిదని దేవుడు చూశాడు. ఆ తర్వాత దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించునుగాక అన్నాడు. అలాగే జరిగింది. మరి ఉదయము అస్తమయము కాగా మూడవ దినమైంది. అలాగే దేవుడు 6 దినములలో సృష్టినంతటిని చేశాడు. అదెంతో శ్రేష్టమైనది, దేవునికి మరి ఇంపైనదిగా ఉంది. 6వ దినమున మరి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించదమని నరుని కూడా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మరి నరుని సృష్టించి పురుషునిగా స్త్రీనిగా వారిని ఏర్పరిచి ఏదెను తోటలో దేవుడు వారిని ఏదెను తోటను పరిపాలించడానికి, దేవుని సృష్టినంతటిని కాపాడటానికి దేవుడు అక్కడ ఉంచినప్పుడు మరి దేవుని మాటకు లోబడక దేవుడు తినకూడదు, ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలములను తినకూడదని చెప్పినటువంటి ఆ ఫలములను తిని దేవుని మాటలకు అవిధేయత చూపి మరి వారు పాపంలో పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా దేవుడు మంచిదిగా సృష్టించినటువంటి ఆ సృష్టి అంతా మరి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ అవిధేయతను బట్టి మరి పాపముగా చేయబడింది. దేవుని అధికారాన్ని వారు కోల్పోయారు, ఆదాము అవ్వలు. అయితే అదన్నీ పాత విషయాలు అంటున్నాడు దేవుడు. మన ఆ పాపపు జీవితం అంతటిని తీసివేయడానికే, ఆ పాపము వలన వచ్చిన జీతం ఏమిటి అంటే మానవునికి మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మరేమిటి ఈ యొక్క సృష్టినంతటిని తిరిగి మరి ఏ విధంగా దేవుడు పరిశుద్ధపరచగలడు, ఏ విధంగా ఒక నూతన సృష్టిగా చేయగలడంటే ప్రియులారా, దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా మరి ఈ లోకమంతటి కొరకు, ఈ లోకమంతటి పాపాన్ని తీసివేసి ఈ లోకమంతటిలో ఉన్నటువంటి ఆ పాత జీవితం లేదంటే ఆ పాపపు స్వభావం అంతటిని తీసివేసి పరిశుద్ధ స్వభావాన్ని దయచేయడానికి, దేవుని రూపము తిరిగి అనుగ్రహించడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అది చాలా విలువైనటువంటిది. ఎంత అంటే అది దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చిందించవలసి వచ్చింది. ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రాణమును అర్పించవలసి వచ్చింది. అందుకే అంటున్నాడు కదా పౌలు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. దేవుడు అంటాడు అది క్రీస్తు ప్రభుల వారి ప్రేమ. ఏమిటి ఆ ప్రేమ అంటే, ఇదిగో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. క్రీస్తు ప్రేమ. ఏమిటి క్రీస్తు ప్రేమ అంటే, ఇదిగో దేవుని కొరకు మనం పరిశుద్ధులుగా పవిత్రులముగా చేయబడటానికి, ఇదిగో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిపడిన వారై ఉన్నప్పుడు సైతము దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించాడు. మనందరి కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించాడు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము ఏలయనగా 6వ వచనం నుంచి, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, అయితే మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించును. కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా మన పాపంలో జీవిస్తూ ఉండగానే యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? నీవు నేను పరిశుద్ధుడిగా పవిత్రులంగా దేవుని సన్నిధిలో కనబడటానికి, నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా చేయడానికి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ప్రాణమును ధారపోయవలసి వచ్చింది. క్రీస్తు ప్రభుల వారి మహిమను ఆయన త్యాగము చేయవలసి వచ్చింది. క్రీస్తు ప్రభుల వారి మరి యొక్క పరలోకపు ఆ యొక్క సహవాసాన్ని ఆయన ఎడబాయవలసి వచ్చింది. అది క్రీస్తు ప్రేమ. పాపులమైన మన కొరకు పరలోకాన్ని విడిచినటువంటి ప్రేమ. పాపులమైనటువంటి మన కొరకు అపరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో మరణించినటువంటి ప్రేమ. ఎందుకంటే నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా చేయడానికి. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తే, ఆయనను రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన పరిశుద్ధ రక్తం చేత నీ పాపములన్నిటిని తుడిచివేసి, ఇదిగో నీ పాత స్వభావం అంతటిని తీసివేసి, ఇదిగో నీ పాత జీవితం అంతటిని కొట్టివేసి, ఒక నూతన జీవితాన్ని నీకు అనుగ్రహించి ఒక నూతన సృష్టిగా నిన్ను చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తు ప్రభుల వారి ఆ పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు ఒక నూతన సృష్టిగా చేయబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించి మీ ప్రేమను బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి, అయ్యా మా పాపపు స్వభావం అంతటిని విడిచిపెట్టి, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా హృదయాలను శుద్ధీకరించుకొని, దేవా మా పాపములను మీ సన్నిధానంలో ఒప్పుకొని మీ క్షమాపణను పొందుకొని ఒక నూతన సృష్టిగా చేయబడి, క్రీస్తునందు అయా మేము నూతన సృష్టిగా చేయబడి మీ కొరకు ఒక బలమైన సాక్షులముగా, మహిమగల సాక్షులముగా ఈ 2026వ సంవత్సరంలో స్థిరపరచబడి మీ కొరకు జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.